అంటే మీ ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలు మొత్తం సమస్యలతో వస్తున్నారు. వస్తుందండి, కాళ్ళ మీద పడుతున్నారు, కాళ్ళ మీద. అక్కడ నేను నడుస్తుంటే అంటే నాకు బాధ అనిపిస్తుంది. ఇట్లాంటి నియోజకవర్గం ఈ రకంగా చిన్న 2 ఉదాహరణ చెప్తాను గారు. నిన్న నేను 2 కోట్ల రూపాయల ప్రజాధనం పెట్టి ఒక మార్కెట్ యార్డ్ కట్టారు. వాడికి ఏదో మిగతా పని కంప్లీట్ అయిపోతే అది జీవన్ రెడ్డి మాజీ శాసనసభ్యుడు 50 లక్షలు 50 లక్షలు ఏదో కమిషన్ అడిగాడు, పని ఆపిసిపోయాడు. 3 సంవత్సరాల నుంచి ఆడవాళ్ళు అక్కడ ఒక 100 మంది ఉంటారు. స్టేట్ విండర్స్ 100 మంది ఉంటే ఆ 100 మందికి 3 సంవత్సరాల బాత్రూమ్ లేదండి. అంటే ఎందుకు ఈ సమాజానికి కలుసు ఒక్క బాత్రూమ్ లేదు అసలు ఆ మార్కెట్ యార్డ్. బా అంటే నా బాధ అంతా ఏంటంటే సమాజం ఎంత గుడ్డెందుకు పోయింది, ఇంత ముద్దెందుకు వాడిపోయింది అంటే మీకు అలుసా సమాజానికి అందరికి అలుసా. ఆ పల్లెటూర్లలో కాయగూరలు పండించి ఆడబిడ్డలు రాత్రనక పగలనక చెమట చుక్కలతో వాళ్ళు సేద్యం చేసి వాళ్ళు ఉదయం 6 గంటలకు వస్తే సాయంత్రం 6 గంటల వరకు వాటర్ తాగుకుంటుండడం అంటే యూరిన్ వస్తుందని. యూరిన్ వస్తే ఎటు పోవాలో తెలియదు. అవును అవును అంతే కదా, మరి ఎంత దారుణంగా ఉంటుంది. ఇప్పుడు ఆ స్కూల్ మొత్తం మీరు స్కూల్ చెప్పేది మార్కెట్ యార్డ్. కమిషనర్ గారు పాపం బెస్ట్ ఆఫీసర్ ఉన్నాడు ఆయన. కమిషనర్ గారు ఈజ్ ఏ డైనమిక్ ఆఫీసర్. మొన్నదా కాలు చేతులు బంధించినట్లరు. ఒకసారి స్వాతంత్రం వచ్చిన మనిషి ఎలా ఉంటాడో అలా ఉన్నాడు. ఒకటే చెప్పాను, సార్ నాకేం తెలియదు సార్, 4 గంటలలో బాత్రూమ్ వర్క్ కావాలని చెప్పాను. 4 గంటలలో ఓన్లీ 4 అవర్స్ 4 అవర్స్ అంతే. నేను 10 గంటలకు చెప్పాను, 2 గంటలకు వాష్రూమ్కి వస్తానని చెప్పాను. 2 గంటలకు మళ్ళీ వాట్సాప్లో పెట్టారు, వాటర్ పవర్ ఎవ్రీథింగ్. అది రాకేష్ రెడ్డి. రెండోది, ఇంకా ఈ సమాజంలో చాలామంది తెలుసుకోవాల్సింది, రాజకీయ నాయకులకు కూడా కొద్దిగా దయచేసి ఇక ఎప్పుడు ఉంటామో ఎప్పుడు చస్తామో తెలియదు, కానీ నేను మాత్రం నిజంగా నేను అనుకున్నానండి. మీరు ఏమన్నా అనుకోండి, ప్రపంచం ఈ ఛానల్ ద్వారా చూస్తున్న ఈ లైవ్ అనుకోండి, ఇంటర్వ్యూ అనుకోండి, ఏదని అనుకోండి, నిన్న దేవుణ్ణి ఒకటే కోరుకున్నాను, 100 కరోనాలు వచ్చి ప్రపంచం అంతా చచ్చిపోవాలని కోరుకున్నాను. మీరా? 100 కరోనాలు వచ్చి దేశం చచ్చిపోవాలని, ప్రపంచమే చచ్చిపోవాలి. ఎందుకట్లా అంత కోపం? అంటే ఒక మన నియోజకవర్గం నడిబొడ్డున ఆర్మూర్లో 684 మంది ఆడబిడ్డలున్న హై స్కూల్లో ఒక్క బాత్రూమ్, టౌన్ హై స్కూల్లో ఒక్క బాత్రూమ్, సింగిల్ బాత్రూమ్ 680 మందికి 84. బా ఇదా ఐఏఎస్లు ఎటు పోయినరు, ఐపీఎస్లు పెట్టినరు, జడ్జిలు ఎటు పోయినరు, లాయర్లు ఎటు పోయినరు, ఈ మీడియా ఎటు పోయింది, ఈ సంఘ సేవ అనుకుంటే తాపక అసోసియేషన్లు, ఆ కుల సంఘాలు ఈ కుల సంఘాలు అనుకుంటే వీళ్ళు ఎటు పోయినరు, లేకపోతే పేపర్లలో ఫోటో వేయించుకుంటూ ఎటు పోయినరు. నాకేం అర్థం కాలేదు. నేను అంతా నా మైండ్ అసలు నిద్ర రాలేదు, ఇప్పటికి నాకు నిద్ర రావట్లేదు అసలు. ఇప్పుడు సుమారు చాలా మందికి 100 సార్లు, నిన్న నుంచి 100 సార్లు అదే మాట్లాడుతున్నా. వాళ్ళకి ఇమీడియట్గా మీరు చేంజ్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు 50 మందిని పెట్టాను, 50 మందిని. బాత్రూమ్లు, బ్లాక్ బోర్డులు, ఫ్యాన్లు ఏం లేవు. 600 ఏం పాపం పోసుకుంటారు రా అమ్మ. ఈ దేశము ఇది అత్య దరిద్రం పట్టుకున్నది. లక్షల కోట్లు అనుకుంటే ఇది ఎప్పుడు, మర్సిడెస్ కార్లు అనుకుంటే ఒకటి ఎప్పుడు, 7 అంతస్తుల మేడని ఒకటి ఎప్పుడు, సినిమా స్టార్ని ముద్దించుకుంటే మన మహేష్ బాబుని ఒకటి ఎప్పుడు. ఈ దరిద్రం ఊరికనే పోదు. మరి అదే మాజీ శాసనసభ్యుడికి 2 బిడ్డలు ఉన్నారు కదా, ఆ బిడ్డలు కూడా చదివించండి. అప్పుడు ఏర్పడుతుంది. ఐఏఎస్ ఆఫీసర్ల బిడ్డలు చదివించండి, ఐపీఎస్ ఆఫీసర్లు చదివించండి. 35 ఏళ్ళు ప్రభుత్వ సొమ్ము తిని తిని ఒక్కొక్కడికి ఒళ్ళు లావైపోతుంది అందరికీ. ఒక్కటే చెప్తున్నా దయచేసి ప్రభుత్వ అధికారులకు కూడా, ఒక పేదవాడి చెమట చుక్కల మీద బతున్నారు మీరు. 35 ఏళ్ళు మీ సర్వీస్, ఈ మళ్ళీ ఆఫ్టర్ రిటైర్మెంట్ 20 ఏళ్ళు పెన్షన్, మళ్ళీ మనం చస్తే మన లైఫ్ పార్ట్నర్కి 20 ఏళ్ళు, అంటే 75 ఏళ్ళు బతున్నారు మీరు. ఒక పేదవాడు చెమట చుక్కలు అంటే వాడికి ఒక్కరోజు గ్యారంటీ లేదు వాడు బతుకు. ఉదయం రెక్కాడితే కానీ సాయంత్రం రొక్కాడదు, ఉదయం ఆటో రిక్షా నడిపితే కానీ రాత్రి అన్నం దొరకదు. అడ్డకూలి వాడిచ్చే వాడి డబ్బు మీద 75 సంవత్సరాలు బతున్నారు మీరు. అదే తలసరి అప్పని ఎట్లా అంటారు మరి? తలసరి అప్పు అంటే ఎందుకు? వాడికి ఏం సంబంధం? అడ్డకూలికి ఆటో రిక్షా వాడికి ఏం సంబంధం? దినసరి కూలికి అడవిలో కట్టెళ్ళు కొట్టుకునే వాడికి ఏం సంబంధం? అంటే 7 లక్షల కోట్ల అప్పు తెచ్చి అమాయకుల మీద అప్పుల భారం మోపి రేపు దేశం మళ్ళా బానిసత్వంలోకి వెళ్తే
మీరు మళ్ళీ ధనవంతులంతా ప్రపంచానికి వెళ్ళిపోతారా? ఇంతకుముందు లండన్కి వెళ్ళిపోయినాడు ఒక్కోడు, జర్మనీకి వెళ్ళిపోయినాడు ఒక్కడు, మళ్ళీ అందరు ప్రిపేర్ చేసుకుంటారా డ్యూయల్ పాస్పోర్ట్స్, సీనియర్ అంటే మొత్తం అమెరికాలో గోల్డెన్, దుబాయ్లో గోల్డెన్, ఇవన్నీ సహించరాదు గారు. మీరు మీడియా మిత్రులు లేరు. అవునవును. దయచేసి మీరు కూడా మీలాంటి వాళ్ళు ఉన్నరే కొద్ది నిజాయితీ మిగిలింది కొద్దిగా, కాబట్టి వెళ్ళండి. ఇట్లాంటి సమస్యలు ఎక్కడో ఒక చోట. అవును. ఈ దారుణాలు మాత్రం ఈ రకంగా ఉండకూడదు. సుమారు వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు ఉంటాయండి ఆడబిడ్డలకు. ఇంత దారుణం ఉంటుంది అది. మళ్ళీ అది కాదు, ఇట్లాంటివి చాలా కవర్ చేసినాం మేము. ఇట్లా చేయండి. ఇప్పుడు 10-20 చేసినట్టు 684 684 మంది పిల్లలు. ఆ షాక్లకి వెళ్ళి కోరుకుంటే నేను నిన్న మళ్ళా అక్కడికి వెళ్ళాను. ఏది అదేమంటారు శ్మశానం, గేట్ లేదు, స్థలం లేదు, అసలు కనీసం వాటర్ లేదు. అంటే అదేమంటారు బొంద పెట్టడానికి ఆ బొంద లేదు, కాల పెట్టడానికి కట్టెలు లేవు. ఒరి రామ ఏమైందిరా ఈ స్వార్థం, చచ్చిపోయిన దగ్గర మంచిగా చూసుకొని ఎన్ని ఉన్నా